అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అవునరా, అసెంబ్లీ షురువైంది కదా. అయింది, లడాయి కూడా గట్టిగానే అయింది. ఎందుకు? గవర్నర్ సార్ కు ధన్యవాదాలు చెప్పే ముచ్చట్ల ప్రతిపక్షం అధికార పక్షం నడుమ మాటల లడాయి ఎట్లయిందో చూడు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయాస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర ఆస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమానయాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? అధ్యక్ష ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? ఈ 2.5 సంవత్సరాల పాలనలో మాత్రం ప్రజలకు మాత్రం మిగిలింది పరిహాసమే అధ్యక్ష. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే అధ్యక్ష. ఉగాదులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఊరించి ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. శాసనసభ్యులు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కారు చేస్తా ఉంది అధ్యక్ష. వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. ఇదే కాలం రా, కలికాలం చూస్తూనే ఉన్నాం కదా. నాకు తెలుసు కలికాలం అని, నువ్వు ఓతొత్తి చెప్పాల్సిన పని లేదు గాని. మరి తెలిసేందుకు అడిగినావు? గిల్లి కజాలు పెట్టుకునే తందుకు కాకపోతే కాదు, పొద్దంతా ఉడకపోతా మాపటల్లి సలసలటి గాలులు వస్తుంటే నేనెక్కనే చెడగొట్టులు వానలు వస్తున్నాయి. నడిమిట్లా నన్ను గుంజకపోతే నీకు మనసున పట్టదు కదా. నువ్వు నేషనల్ క్రష్ రష్మిక వైతివి, నేను పట్టుకరాకపోతే నాకు మజా ఉండదని పట్టుకత్తాను. పొగుడుతున్నావో పడేస్తున్నావో అర్థమైతలేదు గాని అగ చూడు వానలు ఇట్లా పడుతున్నాయో.
రెండు తెలుగు రాష్ట్రాలల్లా దమ్మడ దిమ్మడే దంచింది వడగండ్ల వాన. పిల్లలు పెద్దలంతా చూడుండ్రి తమాషకు ఐసుగడ్డలను చేతుల ఎట్లా పట్టుకున్నారో. పొద్దంతా ఎండ, మాపటిలు కాగానే చల్లటి గాలులు. ఇక చిన్న చిన్న చినుకులతో శురువైన వాన నిజామాబాద్, ఆదిలాబాద్ దిక్కు గట్టిగానే దంచింది. పాపం వరి, మొక్కజొన్న, టమాటా, మామిడి పంటలు ఈ చెడగొట్టు వానలకు ఆగమే అయినాయి. ఇంకో 2 రోజులు గిట్లనే ఉండేటట్టున్నదట వాతావరణం. ఉరుములు మెరుపులతోని గాలివాన గట్టిగానే రావచ్చు. మాపటిల్లి ఆఫీసులకెళ్లి ఇండ్లకు పోయేటోళ్ళు పని మీద పోయేటోళ్ళు పైలము అని చెప్తున్నారు. అట్లనే దెబ్బతిన్న పంటలను సర్కార్ ఆదుకోవాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. రేపటి ఆదివారం ఏం పని పెట్టుకోకు సిరమ్మా. అంటే నాకు దావతిస్తుంది కావచ్చు. ఇగో నాకైతే చికెన్ లెగ్ పీసులు తెచ్చి బోటి ఫ్రై చేసి చేపల పులుసు పెట్టారేనా? అసలుకే లేదురా మొగడా అంటే పెసరపప్పు అండరాదే పెన్లమ్మా అన్నాడు ట్రైన్ కటికి నీయాసుంటోడే. మరి అయితారని ఎందుకు పిలుస్తున్నావు నన్నిగా? ఎప్పుడు పీక తినడేనా, అప్పుడప్పుడు పనులు కూడా చెయ్యాలి. వామ్మో, ఇప్పుడు నాతోటి పని చేపిస్తుందా ఏంది? అవును, మొత్తం స్వచ్ఛ భారత్ కార్యం పెడుతున్నా. రూమ్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఏంది సీనియర్ యాంకర్ సిరమ్మ ఇండ్లు దులిపి వాకిలు కడగాలనా? ఎవరైనా వేసుకోవాల్సిందే. గా సార్లను చూసి నేర్చుకో. ఇల్లంతా ఖాకీలు, రోజు చేతుల ఆటలు పట్టుకుని తిరిగేటోళ్ళు ఎలా జాడు కట్టలు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ సర్కిల్ ఆఫీస్ లా ప్రజాపాలన కార్యక్రమం. అదే స్వచ్ఛ భారత్ చేసిర్రు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసుడు కాదు. చెత్త చెదారం అంటే మున్సిపాలిటోళ్లే, వాళ్ళు రాకుంటే గట్లనే ఉండాలని కాదు. ఎవ్వరి చుట్టుపట్టు పరిసరాలు వాళ్ళు శుభ్రం చేసుకుంటే వాళ్ళకు కూడా పని అల్కగా అవుతుంది, పరిశుభ్రంగా కూడా ఉంటాయి. మన ఇంట్లో అయితే పనులు రాకుంటే అట్లనే పెట్టుకోం కదా, మనకు మనమైనా చేసుకుంటాం కదా. ఇక సేమ్ అట్లనే మనం పనిచేసే ఆఫీసులు ఉండే వాడకట్లు ఇట్లా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే రోగాలు పురుగు బుషు రాకుండా ఉంటాయి. సిఐతో సహా సిబ్బంది మొత్తం ఎట్లాంటి ఇబ్బంది పడకుండా నున్నగా వేస్తున్నారు. మన ఇంటి ముంగల చెత్త తీసుకుపోయి పక్కింటోళ్ళ ఇంటి ముంగల ఓసేటోళ్ళు జర యూసి నేర్చుకోర్రి. మన ఇంట్లున్న పక్కింట్లున్న కంపు చుట్టుపక్కల అందరికి వస్తుంది. అందరం కలిసి చేసుకుంటేనే పరిసరాలకు శుభ్రత, ఆరోగ్యాలకు భద్రత ఉంటది. ఏమంటున్నాం? ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.